మినప్పప్పు ఒకవైపు వేగుతుంది. ఇది జస్ట్ పోపు పైన వేయడానికి, అంటే అందులో కలిపేస్తే టేస్ట్ బాగోదని చింత చిగురు ధనియాలు వేయించి పక్కన పెట్టాను. చింత చిగురు, ధనియాలు, నువ్వులు, చట్నీ. ఈరోజు మాది ముద్దపప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయల కూర, పచ్చిమిరపకాయలు. ఒక కేజీన్నర దుంపలు ఉంటాయి, దానికి పచ్చిమిరపకాయలు ఒక 15 రూపాయలు తెప్పించాను. ఇవి దుంపలు, ఇవి ఒక కేజీ ఉల్లిపాయలు ఉంటాయి, కరివేపాకు. ఇంకా ఇప్పుడు 4 పొయ్యిలు వెలిగించాను. మా హోల్సేల్ వ్యాపారం దగ్గరికి షిఫ్ట్ అయిపోయాము. వంట మాకు ఏంటంటే ఎక్కడుంటే అక్కడే వంట ఉంటుంది. నాకు ఇంకా వీడియోలు విడదీయడం గట్టా రాదు. అంతవరకు నా వీడియోలు చూసేవాళ్ళు అర్థం చేసుకోండి. ఈ బంగాళదుంపలు ఉల్లిపాయ కూరకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాను. ఇది బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇదిగో పచ్చిమిరపకాయలు. ఇక్కడికి వచ్చాక బాగుంది, కూర్చొని చేసుకుంటున్నాను. మా ఇంట్లో నిల్చొని చేసేసరికి అయిపోయాడు. ఇది కూడా మాదే. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఈరోజు 2 కలిపి ఒక వీడియో పెడుతున్నాను. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. ఇది తర్వాత పైన వేయడానికి మినప్పప్పు, ఇది శనగపప్పు, వెల్లుల్లిపాయలు, చింత చిగురు. మా గార్డెన్లో అయిందంతా క్లీన్ చేసిన కొంచెం వస్తుంటే చింత చిగురు, ధనియాలు, నువ్వులు పచ్చడికి. నువ్వులు ఒకవైపు వేగుతున్నాయి. ఈ పోపు వేగుతుంది. ఇందులోనే కొంచెం తీసి పచ్చడి కోసం పక్కన పెట్టేస్తాను. మళ్ళీ ప్రత్యేకించి ఏం చేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటే పచ్చడి పోపు అయిపోద్ది. ఇప్పుడు వచ్చి ఇందులోన ఉల్లిపాయలు వేస్తాను. చాలా ఎక్కువ ఉల్లిపాయలు వేసి దీన్ని ఏమంటామంటే బంగాళదుంప ఉప్మా పోపు అంటాము. ఈ ఉల్లిపాయలు వేగినప్పుడే కొంచెం ఎంత కారం కానీ మసాలా కూడా ఏమేమో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవే ఈ పోపులోనే కలిపేస్తే కొంచెం తర్వాత పైన వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కరకరలాడుతూ లైట్గా పోపులో వేసాను. ముందు వేరే వేపుతాను. ఆ 2 అలా వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో నువ్వులు, చింత చిగురు, ధనియాలు, పచ్చడి పోపు. ఇది చింత చిగురు, కరివేపాకు వేగుతుంది. చింత చిగురు కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. కొంచెం ఆయిల్ వేసి వేపిస్తే బాగుంటుంది. ఇందులోనే ధనియాలు, వెల్లుల్లి, నువ్వులు ఉన్నాయి. అన్నీ వేగిన తర్వాత చల్లగైతే మిక్సీ వేస్తాను. మొత్తం అన్నీ వేయించడం అయిపోయింది. ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ చల్లగా అయిపోతే మిక్సీ వేసేయడం. ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి. బంగాళదుంప ఉప్మా పోపు ఇది కొంచెం ఆయిల్లోనే వేసినా బాగుంటుంది. ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రాలేదనుకోండి దుంపలు ఒకసారి మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు ఇలా మెత్తగా చేసేసి వేసేయచ్చు. అదే ఏమంటారు, ఇలా పిసగడం అంటాము, ఇంగ్లీష్ ఏదో అంటారు. స్మాష్ చేసి వేసుకో. కూర రెడీ అయిపోయింది. ఇంకా ఎంత రోస్ట్ వేపాలంటే మన ఇష్టం. ఇంకా ఆయిల్ వేసుకోవడం, రోస్ట్ వేపుకుంటా ఉంటే వేసుకోవడం, లేకపోతే అలా ఉంచేది.